అలాంటి నియంత్రణ, అలాంటి ఒక చట్టం, అలాంటి ఒక స్టాపేజ్ ఇటువంటి వాటికి మాత్రం లేదు. యా, సో ఏంటంటే సార్ మీరు చెప్పినట్టు చాలా రివ్యూస్ కి ఇప్పుడు రివ్యూస్ అయితే ఇంకా నాన్ స్టాప్ కోర్ట్ కేసెస్ కూడా వేసేస్తున్నారు. కోర్ట్ కేసులు వేస్తున్నారు, స్ట్రైక్లు వేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు ఇబ్బంది పెడుతున్నారు. అల్టిమేట్లీ ఏంటంటే ఒకడు సినిమా ఎలా ఉంది టికెట్ కొనుక్కొని ఆయన ఒపీనియన్ ఆయన ఎక్స్ప్రెస్ చేస్తుంటే వీళ్ళు ఇలా చేస్తున్నారు. వీటి మీద ఏం యాక్షన్ లేదు. అండ్ ఐ థింక్ అట్ ఇండివిజువల్ లెవెల్ అంటే వెన్ యూఆర్ ఎక్స్ప్రెసింగ్ యువర్ ఫండమెంటల్ రైట్, ఇవన్నీ మీరు ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు దీన్ని వాడుకుంటున్నప్పుడు కొంచెం మంచి విషయాల్లో వాడితే బెటర్. అండ్ ఈ సెలబ్రిటీస్, ఫిల్మ్ స్టార్స్ ఎవరైతే ఉన్నారో ఇలాంటి వాళ్ళు ఇలాంటివి కట్టడి చేయకపోతే అది ఇంకా ప్రొలాంగ్ అవుతూనే వెళ్తుంది. సో దిస్ ఇస్ అ వెరీ అన్ఫార్చునేట్ థింగ్. ఈ చాలా డీపర్ గా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ని క్రియేట్ చేసే డిస్కషన్స్ ఇవి నేను ఇంతకు ముందు చెప్పినట్టు. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు చిన్నప్పుడు నేనే మానేశాను తెలంగాణ భాష మాట్లాడడం. ఎందుకంటే నేను ఉండే ఏరియా కుకట్పల్లిలో నన్ను కొంచెం ఎగతాళి చేసేవాళ్ళు, ఏంటో నువ్వు మాట్లాడేది కొంచెం వెరైటీ ఉందని చెప్పి. సో ఇలా ఉన్నప్పుడు అది సిపిల్ అవుతుంది వేరే వాటిలో. బట్ హోప్ నౌ యు డోంట్ లూజ్ యువర్ ఒరిజినాలిటీ. ఎక్కడైనా మీకు కాన్ఫిడెన్స్ వచ్చింది అనుకుంటున్నాను. సి ఎవ్రీవన్ దేర్ హ్యాస్ దేర్ ఓన్ ఒరిజినాలిటీ. ఎవరో ఏమంటారని చెప్పి ఒరిజినాలిటీ మనం బ్రేక్ చేసుకోలేము. చాలా సందర్భాలు మీ రివ్యూస్ పట్ల, లేకపోతే మాట్లాడిన మాటల పట్ల సెలబ్రిటీలు, ప్రొడ్యూసర్లు చాలా వరకు ఇబ్బంది పడ్డా కూడా యు డిడ్ంట్ లూజ్ యువర్ ఒరిజినాలిటీ. మీరు ఒరిజినాలిటీ మిస్ అవ్వలేదు. నేను చాలా కాన్ఫిడెంట్, కానీ అందరు నాలా ఉండరు కదా. చిన్నప్పుడు అంటే వేరే కండిషన్స్ వేరే ఉండేది. చిన్నప్పుడు కండిషన్స్ వేరే ఉంటే పోస్ట్ మనకి తెలంగాణ వచ్చిన తర్వాత కాన్ఫిడెన్స్ పెరిగింది. కాన్ఫిడెన్స్ ఓకే, అరే తెలంగాణ లాంగ్వేజ్ ఎంత బ్యూటిఫుల్ లాంగ్వేజ్, నాకు మిక్స్ అయిపోయింది, అంతా మిక్స్ అయిపోయింది, నేను ఎందుకు మాట్లాడలేకపోతున్నాను అని నా బాధ. అంటే ఎంత స్టైలిష్ గా ఉంది తెలంగాణ లాంగ్వేజ్, ఎంత తేజస్సు ఉంది ఆ లాంగ్వేజ్ లో అనేది నేను ఇప్పుడు మిస్ అవుతున్నాను. సో బట్ నేను నా కాంటెంట్ పరంగా కానీ నేను మాట్లాడే నా ఎక్స్ప్రెస్ చేసే ఒపీనియన్స్ పట్ల నేను ఎప్పుడు నన్ను ఎవరు తొక్కడానికి ట్రై చేసినా నేను ఇంకా ఐ మేడ్ స్ట్రాంగ్ కంబ్యాక్ అని. సో అందరు నాలాగా ఉండలేరు కదా అంటున్నా. ప్రొఫెసర్ గంటా చక్రపాణి ట్వీట్ ఇప్పుడు వచ్చింది, ఒకసారి ప్లీజ్ చేయండి ప్లీజ్. ఆ ట్వీట్ లో ఆయన ఎలా ట్వీట్ చేశారంటే, సో నచ్చకపోతే చూడకండి ఒకటి. సో ఇడుపు కాగితం అని అంటే డివోర్స్ పేపర్స్, ఒకవేళ నచ్చకపోతే చూడకండి. అట్ ద సేమ్ టైం ఇడుపు కాగితం పేరులో భావంలో స్పష్టత ఉంది. విడిపోయే కాగితం అని విడిపోయేటప్పుడు రాసుకునే ఒక పత్రం అది. ఎందుకురా ఇంత ఓర్వలేనితనం, రైట్? మరి విడాకులలో ఏముందిరా, ఆకులా? దేర్ కమ్స్ అ క్వశ్చన్. విడాకుల్లో ఏముంది? ఇప్పుడు ఇడుపు కాగితం అనే దాంట్లోనే కొంచెం ఆ కాగితం, కాగజ్ ఈ పేర్లు కొంత అన్ని భాషల్లో కూడా ఏకే రకంగానే ఉంది. ఈ కాగితం అనేది వచ్చింది కూడా కాగజ్లో నుంచి ఆ పదం నుంచే, ఉర్దూ నుంచి ఆల్మోస్ట్ తెలంగాణ లాంగ్వేజ్ తెలంగాణకు సంబంధించిన లాంగ్వేజ్ లో కూడా కొంత ఉర్దూ పదాలు ఉంటాయి. అది రవీందర్ గారు ఉన్నారు, సరదైందారా అంటారా మన దగ్గర. సరదైందా అంటే కోల్డ్ అయిందా అని, అది ఉర్దూ వర్డ్. లేకపోతే సుబే లేవాలి, పొద్దున లేవాలి, జంగ్లీ అలాంటి పదాలు కొన్ని ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. సో ఇట్స్ డిఫరెంట్ లాంగ్వేజ్. అల్టిమేట్లీ ఫైనల్ నా వర్డ్స్ ఏంటంటే సార్, ఇప్పుడు మనకి ఏమైనా అర్థం కాకపోతే మనం రీసెర్చ్ చేసి దాని గురించి తెలుసుకొని మూవ్ ఆన్ అయితే బెటర్. ఇలాంటి డిస్కషన్స్ ఇడుపుల కాగితం అంటే జనాలంటే అది కూడా కాదు. దే వాంట్స్ టు ఇంటెన్షనల్లీ టార్గెట్, దట్స్ ఇట్. అది ఇంటెన్షన్ ఉంది కాబట్టి ఇవన్నీ ఫేక్ అయిపోయాయి. పీసీఆర్ లో రికార్డ్ అవ్వాలో చెప్తాను. రైట్. బేసిక్ ఒకటే. ఇప్పుడు ఈ 3 ప్రాంతాల గురించి చెప్పాలంటే రాయలసీమ అనుకోండి, రాయలసీమ కూడా నాదే. రతనాలు పొదిగిన రంగమల్లి, రాస రోసాలు పొంగిన రాయభూమి, అది రాయలసీమ. ఆంధ్ర అన్నీ కలిగినవాడు, అన్నీ పొందినవాడు, పసుపు పచ్చని వాడు, అన్నపూర్ణ ముద్దుబిడ్డ, అది నా ఆంధ్ర. నేల తల్లి నెత్తులు లటడసిన నాగేటి చాలు నా వీర తెలంగాణ, అది నా తెలంగాణ. మట్టి దున్నేటప్పుడే వీరత్వం ఉంటుంది. ఆ వీరత్వం ఎక్కడో అణిచివేత నుంచి పుట్టిన పౌరుషం, అది తెలంగాణ. సో కన్క్లూడ్ చేయాలంటే ఒకటే, జై తెలంగాణ, జై ఆంధ్రప్రదేశ్, జై భారత్, జై హ్యూమానిటీ. సో ఇది ఇడుపు కాగితం అనేటువంటి ఆ టైటిల్ చుట్టూ వస్తున్నటువంటి 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి సోషల్ మీడియాలో విభేదాలు, ఉద్యమాలు. సో థ్యాంక్ యూ నరోత్తం గారు, అండ్ థ్యాంక్ యూ రవీందర్ గారు, అండ్ థ్యాంక్ యూ నవీన్. సో మొత్తంగా ఇది సిచ్యువేషన్. సో రిలీజ్ కి ముందే ఈ సినిమాని పట్టుకొని స్టేట్ వైడ్ గా ఒక ఇష్యూని క్రియేట్ చేయాలని ఇంటెన్షనల్ గా కొన్ని సోషల్ కాన్ఫ్లిక్ట్స్ ఆ బాడీస్ అంటే
మత విద్వేషాలు లేకపోతే రాష్ట్రాల మధ్య విభేదాలు క్రియేట్ చేయాలనేటువంటి కొంతమంది కుచింత భావం, ఇమ్మెచ్యూర్డ్ పీపుల్ చేసేటువంటి చిల్లర యాక్టివిటీస్ ఇవన్నీ కూడా. సో బరాబర్ గిట్లే మాట్లాడతాం, మా భాష గిట్లే ఉంటుంది. మీరు పోయి మరాఠోళ్ళని అడగలేరు మీ భాష ఏది గిట్లుందని చెప్పి, కన్నడలో అడగలేరు, తమిళ్లో అడగలేరు, కేరళలో అడగలేరు. సో ఈ రాష్ట్రంలో మేము రెండు తెలుగు భాష అనుకుంటున్నాం. మేము తెలంగాణలో మాట్లాడే తెలుగు భాషే, ఆంధ్రాలో మాట్లాడే తెలుగు భాషే. మీకేమైనా ఇబ్బంది ఉంటే ఇక మీరు ఏం చేస్తారో చేయండి. అది ఎవరైతే ఇబ్బంది పడుతున్న వాళ్ళకి మాత్రమే, అందరితో విభేదాలు కాదు, పాలకులతో విభేదాలు కాదు. కానీ ఈ భాష గిట్లనే ఉంటుంది, చూస్తోళ్ళు చూడుర్రి, లేకపోతే బంద్ చేసుకోరు. అంతేగాని ఈ రాష్ట్రాల మధ్య పబ్లిక్ మధ్య చిచ్చు రేపేటువంటి ప్రయత్నం చేస్తే డెఫినెట్గా ఒక ఇబ్బందికర సిచ్యువేషన్ అయితే ఉంటుంది. సో ఇటువంటి కామెంట్స్, ఇటువంటి కాన్ఫ్లిక్ట్స్ టార్గెటెడ్గానే జరుగుతున్నాయి, ఇంటెన్షనల్గా జరుగుతున్నాయి మాత్రం అర్థమవుతుంది. బట్ వీటికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే డెఫినెట్గా ప్రభుత్వాలు ఇనిషియేటివ్ తీసుకోవాల్సిందే, ప్రభుత్వాలే వీటిని కొంత కట్టడి చేసే ప్రయత్నం చేయాల్సిందే. మీకేమనిపిస్తుందో ఒక సామాన్యుడిగా మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి.